పంచాయతీరాజ్ చట్టంలో చాలా ప్రబలమైనటువంటి చట్టాలు పెట్టినాం, చాలా బలోపేతమైనటువంటి రెగ్యులేషన్ పెట్టినాం. పంచాయతీ కార్యదర్శులకు కూడా ఫుల్ శాలరీ ఇస్తలేం అధ్యక్ష. కన్సాలిడేటెడ్ పే పెట్టినాం, ఓన్లీ 15,000 రూపీస్. 3 సంవత్సరాలు ఆయన క్రమం తప్పకుండా ఆయన విధి నిర్వర్తిస్తే, ఆయన గ్రామంలో 85% చెట్లు బతికితే ఆయన పర్మనెంట్ అయితే అధ్యక్ష, లేకపోతే ఇంటికి పోతాడు అధ్యక్ష. ఆ చట్టం పెట్టినాం. ఎస్, ఇఫ్ యూ వాంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ యూ షుడ్ సీ 85% గ్రీన్ కవర్ రావాలి గ్రామంలో 3 years. అదే ఆయనకు ఉన్న నిబంధన. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా నిబంధన పెట్టినాం. ఒక అధికారిని మాత్రం బాధ్యత చేయడం కాదు, సర్పంచ్ని గెలిచిన వారికి కూడా బాధ్యత ఉంది. మీ గ్రామం పచ్చగుండే బాధ్యత మీది, పచ్చదనంతో కలకల్లాడు ఉండే బాధ్యత మీది, పారిశుద్ధ్యం బాధ్యత మీది. మీరు ఆ కర్తవ్యం కోసమే ఎన్నికైనారు. దాన్ని విస్మరించి నేల విడిచి సాము చేయడం కాదు, దాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకోసం పంచాయతీ రాజ్లో కూడా సర్పంచ్ గారు పదవి పోతుంది అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తాను, నాకు మీ మొమాటం లేదు, ఎవరు ఏమనుకున్నా ఏం బాధ లేదు. ఎట్లా పెరిగాయో చెట్లు మేము చూస్తాం అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పుడు పెరుగుతాయి గ్యారంటీ, ఎందుకంటే ఈ ఉద్యోగం పోతుంది, ఆయన పదవి పోతుంది, 2 పోతాయి. కాబట్టి గ్యారంటీ ఇద్దరు కలిసి పనిచేస్తారు, ఆటోమేటిక్గా అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఈ పట్టణాలలో 85% మొక్కలు బతికే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్ గారిది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ వార్డు మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఈచ్ వార్డుకు ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. వార్డు కౌన్సిలర్తో పాటు విత్ ఇన్ ద మున్సిపాలిటీ పనిచేసేటువంటి అధికారిని ఒక వార్డుకు లేదా 2 వార్డులకు ఇన్ఛార్జ్ పెడతారు. పెట్టిన తదుపరి వాళ్ళు మొక్కలు సరఫరా చేస్తారు. మున్సిపల్ నర్సరీ ఎట్లా ఉండాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఒక నర్సరీ, 2-3 నర్సరీలు, 4 నర్సరీలు అది కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం నర్సరీలు ఉంటాయి, మొక్కలు కూడా సప్లై చేస్తారు. ఆ మొక్కలు పెట్టబడటం, వాటితో 85% బతికుండడం ఈ కౌన్సిలర్ గారి బాధ్యత, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. ఒకవేళ 85% మొక్కలు లేకపోతే అధ్యక్ష, కౌన్సిలర్ గారిది కౌన్సిలర్ పదవి పోతుంది, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ది ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ కాదు అధ్యక్ష, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఈ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్. దట్ ఈస్ వాట్ దిస్ యాక్ట్ సేస్. ఎస్, ఆ విధంగా ఉంటుంది అధ్యక్ష. అటువంటి కఠినతరమైన నిబంధన లేకపోతే పనులు జరగవు అధ్యక్ష. అటు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు అధ్యక్ష. చైర్పర్సన్ గారు కూడా దీనికి అతీతం కాదు అధ్యక్ష.